ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నూజివీడు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా తరలి వెళ్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకే కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సరికాదని అన్నారు. నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ వాగ్దానం జరిగే పరిస్థితి లేదన్న అనుమానమే కాదు మంత్రి గారు ఇచ్చిన కొన్ని క్లారిఫికేషన్స్ ద్వారా మాకు అర్థమయ్యి మేము న్యాయవాద సంఘం ద్వారా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి గతంలో ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా నూజివీడులో బహిరంగ సభలో బహిరంగంగా ప్రజలకు వాగ్దానం చేశారు. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపడంలో సమస్యలు ఉన్నాయని చెప్పి నిన్న మంత్రి గారు ఆయన తన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఈ డీవియేషన్ కు సంబంధించి నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి సంబంధించిన కొన్ని అడ్డంకులు వస్తున్నాయని వాళ్ళు చెప్పడం ద్వారానే ఈ రోజు న్యాయవాదులు మేము